హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా రాయలసీమలో చాలా ఫేమస్ అయిన పొడి అండి, వేరుశనగ గుండ్ల పొడి అయితే నేను చేస్తున్నానండి. మీకు కూడా నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పొడి అయితే మీకు కంపల్సరీ అయితే నచ్చుతుందండి. మీరైతే ఇష్టంగా ఇంట్లో చేసుకుని అయితే తింటారు. నాదైతే 100% గ్యారంటీ అయితే. నేనైతే ఇది రాసి ఇచ్చేస్తాను, మీకైతే చాలా నచ్చుతుందండి. ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ పొడి రోటీస్లో కానీ, వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ, పూరీస్లో కానీ, దేంట్లోకైనా బాగుంటుందండి ఇది. అలాగే మనం ఏదైనా కూర చేసుకున్నప్పుడు పైనుంచి ఫ్రైలు గట్రా చేసుకున్నప్పుడు పైనుంచి గార్నిష్ లాగా చాలా బాగుంటుందండి. పొడి జల్లుకొని అయితే కూర చేసుకోవచ్చు, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఉత్తి అన్నంలోనే కాదండి, మనం ఏదైనా కూర చేసుకున్నప్పుడు మన కూర క్యాప్సికం కూర ఇలాంటివి, నాకైతే క్యాప్సికం కూర అంటే ఇష్టం ఉండదండి. ఆ కూర చేసుకున్నప్పుడు అయితే ఈ పొడి అయితే అందులో కూరలో 2 కలుపుకొని అయితే తింటానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఏదైనా కూర నచ్చలేదు అనుకున్నప్పుడు ఈ పొడి అయితే జల్లుకొని తినండి, మీకైతే చాలా 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 నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. నేనైతే గ్యారంటీ ఇస్తానండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అన్నది. మీ వాళ్ళకి అందరికీ షేర్ చేయండి. ఓకేనా అండి? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏమీ లేదండి, సింపుల్ ప్రాసెస్. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే, ఏవి ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఎన్నైతే వేరుశనగ గుండ్లు కావాలో, మీకు ఎన్నైతే కావాలో, ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి, తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ తీసుకోండి. నాకు ఎన్ని కావాలో ఎన్నైతే తీసుకున్నానండి. చూడండి, వేరుశనగ గుండ్లు అయితేనండి చాలా పొయ్యిని అయితే సిమ్లో పెట్టేసి ఓపికతో చాలాసేపు అయితే వేయించుకోండి. మనం వేరుశనగ గుండ్ల వేపడంలోనే ఉంటుందండి పొడి టేస్ట్ అంతాని. చాలా స్లిమ్లో కొంచెం ఓపిక చేసుకుని అయితే వేపుకోండి. చూసారా, దూరగా వేయించుకుంటున్నాను. ఎలాగంటే చూసారా, అలాగ ఉడిపోయేలాగా అయితే వేయించుకోండి. పొట్టు అయితే ఏం తీయద్దండి, పొట్టులోనే చాలా బలం ఉంటుంది. కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే వేసేసుకుందాము. చల్లారిన తర్వాత అయితే చేసుకోండి, అప్పుడు మిక్సీకి అతుక్కోకుండా చక్కగా వస్తుంది పొడి. తర్వాత అదే ముక్కుల్లో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి. చూస్తున్నారు కదా, నేను అక్కడ ఏం చెప్తున్నానంటే ఒక 5 మినిట్స్ ఆగి మిక్సీ ఆడుకుందని చెప్తున్నాను మీకు. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుందామండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అయితే జీలకర్ర అయితే తీసుకుంటున్నాను. జీలకర్ర చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో వేసుకోవడం వల్ల. ఆ జీలకర్ర స్మెల్ అది పంటి కింద పడుతుంటే చాలా స్మెల్ అయితే, టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాము. కరివేపాకు వేసుకున్నాక కొంచెం దోరగా వేగేదాకా అయితే వేయించుకుందామండి. అది కూడా దోరగా వేయించుకున్న తర్వాత గ్యాస్ కట్టేసి చల్లారిన తర్వాత మనం వేరుశనగ గుండ్లు వేసుకున్న మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. మీరు ఒకవేళ కారం మాకు ఎండుమిరపకాయలతోనే వేసేసుకుంటాం మొత్తము అంటే ఎండుమిరపకాయలే వేసేసుకోండి మొత్తం. నేను అలా కాదండి, కొంచెం అయితే ఎండుమిరపకాయలు కొంచెం కారం అయితే తీసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఒక 2 పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒలుచుకొని అయితే వేసుకుంటున్నాను. ఇదేనండి మెయిన్ ఇక్కడ. వెల్లుల్లిపాయలు అయితే మర్చిపోకండి, కంపల్సరీ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. 1 స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నాను. మీకు ఎంత కావాలంటే అంతా వేసుకోండి. అదే చెప్పాను కదండి, ఎండుమిరపకాయలు వద్దు కావాలి అనుకుంటే మొత్తం దాంతోనైతే చేసేసుకోవచ్చు. అలా కొంచెం ఇలా కొంచెం వేసుకుంటానంటే అయితే చేసుకోవచ్చు. చూసారా, చాలా చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మిక్సీ అన్నప్పుడు అయితే చాలా టేస్ట్ ఉందండి. ఒకసారి అయితే మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇదైతే పల్లెటూరులో పేదవాళ్ళు అయితే అమృతం అండి. ఇది నిజంగా అమృతం అనే చెప్పాలి. పల్లెటూర్లలో ఏంటి అంటే పొద్దున్నే లెగిసి వంటలు చేసుకున్నంత టైం అయితే వాళ్ళు వంట మీద అయితే అంత శ్రద్ధ అయితే పెట్టరండి. ఎందుకంటే తొందరగా అయిపోవాలి, తొందరగా పొలం పనికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈజీ అయిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుంటారండి. రాత్రులు చేసేసుకుంటారు వేరుశనగ గుండ్ల పొడి అయితే. అది చేసుకొని అదే అన్నం వండేసుకుంటారు. అది వేసేసుకొని అయితే పొడి అయితే వేసుకొని అయితే ఉత్తి పొడితోనే తింటారండి. పెరుగు అయితే కొంచెం తీసుకెళ్తారు. ఇదేనండి డైలీ ప్రాసెస్ అయితే వాళ్ళది. నేను కొంచెం ప్లేట్లో అన్నం అయితే వేసుకుంటున్నాను, వేడి వేడి అన్నము. అందులో కొంచెం పొడి అయితే వేసుకుంటున్నాను. నూనె, నెయ్యి ఏమీ అవసరం లేదు. అవి అవసరం లేకుండానే కమ్మగా అయితే చాలా కమ్మగా ఉంటుంది. మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇలా అన్నం వేడివేడి అన్నంలో కానీ, జొన్న రొట్టెల్లో కానీ, చపాతీస్లో కానీ, పూరీలో కానీ, ఏ దేంట్లోనైనా సరే చాలా బాగుంటుందండి. ఇదే పొడి చెప్పాను కదండి, కూరలలో గార్నిష్ లాగా
ఇప్పుడు మనం పప్పు చేసుకుందాం అనుకోండి, ఫ్రై కంపల్సరీ అయితే ఉండాలి కదా. ఈ పొడి చేసుకుంటే ఏవి అవసరం లేదండి. ఆ పప్పు ఈ పొడి వేసుకొని తింటే చాలా కమ్మగా అమృతంగా ఉంటుంది. అమృతమేనండి ఈ పొడి అయితే. నాకు తెలిసి చాలా బలం కూడానే. ఏమున్నాయండి, వెరిచెను గుండ్లును, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ బలమైన వస్తువులే. ఏది మన ఫ్యాట్ వస్తుంది అని ఏం అనుకోవడానికి లేదు. డైలీ అయితే వాడుకోవచ్చు, మీరు డైలీ తినచ్చు కూడా. తర్వాత చూసారా, నేనైతే ఈరోజు బీరకాయ కూర అయితే చేశానండి. దాంట్లో కూడా ఈ పొడి అయితే వేసుకొని తింటున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పొడి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికైతే యూజ్ అవుతుందండి. వాళ్ళకైతే షేర్ చేయండి. ఓకేనా అండి. మరి నా వీడియోస్ మొత్తం ఒకసారి చూడండి, కంపల్సరీ నచ్చితే లైక్ చేయండి, అంతే. ఓకేనా అండి. అమ్మ వాళ్ళు రాత్రులు రోట్లోనే ఈ పొడిని అయితే దంచేసుకొని వాళ్ళకి ఎంత కావాలో అంత బయట ఉంచేసి అయితే దాచేసేవారండి. ఎందుకు దాచేవారంటే, మేము అది అరచేతిలో వేసుకొని తెగ తొందరగా కొట్టేవాళ్ళం అండి. ఇది చూసి మా అమ్మ వాళ్ళకి మళ్ళీ పని ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు భయపడి డబ్బాలో దాచి పెట్టుకునేవాళ్ళు. అలా చేసేవాళ్ళం. అంత టేస్ట్గా ఉంటుంది ఈ పొడి. మీకు నచ్చితే ట్రై చేయండి.